శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ఈ క్రోధీనామ సంవత్సరము సహజంగా 12 రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో పండుగ రోజు అందరికీ తెలియజేసుకున్నాం. కానీ అన్ని రాసుల వాళ్లకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ప్రతి వాళ్లకు ఉంటాయి సమాజంలో. అవి పెద్దగా భూతద్దములో చూసుకొని ఇంకా జీవితంలో ఏదో అయిపోయింది, ఇంకా మాకు ఏమీ జరగదు, మేలు జరగదు, ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతూ వచ్చినాము ఇన్నేళ్ల నుంచి, ఒక్కొక్క రూపాయి ఎత్తిపెట్టుకుంటూ వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము, లేదా ఒక ఇల్లు కొనాలంటే కొనలేకపోతున్నాము, లేదా ఇంకేదైనా ఒక ఉపకృతి చేసుకోవాలంటే చేసుకోలేకపోతా ఉన్నాము, ఆడపిల్లలు ఉన్నారే పెళ్ళిళ్ళు ఎలా చేయాలి అని, ఉద్యోగం కొడుకు మంచిది వస్తే బాగుంటుందని, ఇలా అనేక రకాల ఆలోచనలతో ఉంటారు ప్రజానీకం. సహజం అది. అయితే అన్ని రాసుల వాళ్లకు కూడా చాలా అనుకూలముగానే ఉన్నది. చిన్న చిన్న లోపాలు ఉంటే దాన్ని ఏదో మామూలుగా సర్దిద్దుకోవచ్చు. ప్రతిదీ డబ్బుతోనే సమస్య కాదు. ముందు మానవత్వం అనేటువంటిది చాలా అవసరం సమాజంలో. దాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి. అందువలన ఇప్పుడు ఈ రాశి ఫలాలు అన్నీ కూడా ఎవరెవరికి ఎలా ఉన్నాయి, ఏ రాశి వాళ్ళకి ఎలా జరగబోతుంది ఈ సంవత్సరం అంతా అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. జయోస్తు. మిథున రాశి వాళ్లకు ఈ క్రోధీనామ సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఇప్పుడు మనము మొన్న ఉగాది పండుగ నాడు రాజపూజ్యత, ఆదాయ వ్యయాలు, అవమానాలు అవి తెలుసుకున్నారు. బాగుంది. కానీ మిథున రాశి వాళ్లకు చాలా అనుకూలముగానే ఉన్నది ఈ సంవత్సరం అంతా కూడా. విదేశాలలో ఉంటూ ఉండేటువంటి వాళ్లకు కానీ, లేదా వివాహాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు కానీ, ఏదైనా భూపరమైనటువంటి సమస్యలు ఉండేటువంటి వాళ్లకు కానీ, మిథున రాశి వాళ్లకు ఎన్నడూ లేని విధముగా ఎన్నేళ్ల నుంచో ఉంటే కూడా ఒక వెలుగు వెలగటానికి ఈ సంవత్సరము చాలా యోగవంతముగా ఉన్నది. మహా అద్భుతమైనటువంటి అవకాశము మీకు ఉన్నది. అయితే ఏ క్షణానైనా ఏ మాసములోనైనా రావచ్చును ఆ యోగం అనేటువంటిది. ఈ మాసంలోనే వస్తుంది, ఇప్పుడే కలుగుతుంది అని అనడానికి లేదు. ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు అంటారు దాన్ని. అందువలన ఆ ఉజ్వల భవిష్యత్తు అనేటువంటిది మిథున రాశి వాళ్లకు తప్పకుండా ఏ క్షణానైనా రావచ్చును. ఉద్యోగాలు కావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్లకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా ఉద్యోగాలు కావాలి అంటే ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఉండేటువంటి వాళ్లకు ఉన్నతమైనటువంటి చోటికి ట్రాన్స్ఫర్లు అయ్యే విధంగా ఉన్నది. అలాగే కళ్యాణ గడియలు ఉన్నాయి. లక్షణముగా వివాహాలు చేసుకోవచ్చును ఈ సంవత్సరం. దానికి కావలసిన ఏర్పాట్లు జరుగుతాయి తప్పకుండా. ఏదైనా కోర్టు పరమైనటువంటి వివాదాలు ఉంటే కూడా అవి సమసిపోవడానికి సిద్ధముగా ఉన్నాయి. మిథున రాశి వాళ్లకు ఎక్కువగా లాయర్లలోనూ, డాక్టర్లలోనూ ఉండేటువంటి వాళ్లకు, అలాగే పోలీసు వ్యవస్థలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా యోగవంతముగా ఉన్నది మిథున రాశి వాళ్లకు. కనుక మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఒక్కసారి పరిశీలన చేసుకోండి. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు పదవీ యోగం అని ఉన్నది. సినిమా వాళ్లకు బాగుంది. ఎన్నో రంగాలు, వ్యాపార రంగములో ఉండేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది. ఇలా ఒకటేమిటి, ఎన్నో రకాల వాళ్లకు, అనేక రంగాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఒక్కసారి పరిశీలన చేసుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి, అడుగులు వేయండి. విజయము మీ వెంటే ఉంటుంది గాక. జయోస్తు. మిథున రాశి వారు ఈ క్రోధీనామ సంవత్సరము ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రము 4 పాదాలు,
పునర్వసు నక్షత్రము 3 పాదాలు కలిసి మిథున రాశి అయింది. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యత 3, అగౌరవము 6 మిథున రాశి వాళ్ళది. మామూలుగా గతములో చాలా కష్టాలు పడినటువంటి వాళ్ళు మిథున రాశి వాళ్ళు గత సంవత్సరము వరకు మీ జీవితము వేరు, గత సంవత్సరము ఆఖరి నుండి మీ జీవితము కొత్త పుంతలు తొక్కబోతుంది అనేటువంటి విషయం గతంలో చాలాసార్లు చెప్పాం. ఇప్పుడు కూడా మహాద్భుతముగా ఉన్నది, యోగవంతముగా మీకు మిథున రాశి వాళ్లకు గౌరవము ఉంటుంది, తేజస్సు ఉంటుంది, ఏ కార్యక్రమము అయినా మీకు జయము కలుగుతుంది, సౌఖ్యము ఉంటుంది, కుటుంబ సౌఖ్యము, మంత్రసిద్ధి. ఎవరైనా అనుష్ఠానము చేసేటువంటి వాళ్ళు గనక, ఈ మిథున రాశి వాళ్ళు గనక అనుష్ఠాన పరులు ఉన్నారు అంటే ఖచ్చితముగా మంత్రము సిద్ధిస్తుంది. మీకు ధనలాభం, ధనము మీకు కావాల్సినంత ఇది లాభముగానే సంపాదించుకోగలుగుతారు. అన్ని అనుకూలతలు ఉన్నాయి ఈ సంవత్సరము. అన్ని రంగాల వాళ్లకు అన్ని అనుకూలతలు ఉన్నాయి. అంటే ఎప్పుడూ కూడా ఇలా రాలేదు. మీకు ఇప్పుడు ఈ సంవత్సరం ఆ మహాద్భుత యోగముగా ఉంటుంది. వ్యాపారంలో కలిసి రావడం, వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు చాలా బాగా కలిసి వస్తుంది. కొత్త ఆలోచనలు పుడతాయి మీకు. సహజంగా ఒకటి చేస్తూ ఉన్నప్పుడు దీనికి ఇంకా ఏం మెరుగు చేస్తే ఏం బాగుంటుంది అనేటువంటి ఆలోచనలతో కొత్త కొత్త ఆలోచనలు చేయటము, కొత్త వెలుగులు మీరు పొందటం. కొత్త ఆలోచనలు చేసినప్పుడు దాని నుంచి లాభాలు పొందుతారు కదా, అదే కదా ఆనందము, వెలుగు. ఇంకా ఏముంటుంది? అలాగే కుటుంబంలో శుభకార్యాలు జరుపుకోవటము, కుటుంబంలో శుభకార్యాలు, వాహన యోగం, కొత్త వాహనం కొనడం, స్థాన చలనము, ఉన్నతమైనటువంటి చోటికి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. అది విదేశాలకు కావచ్చు, ఇక్కడే మంచి ఉన్నతమైనటువంటి స్థితికి అప్గ్రేడ్ కావడము కావచ్చు, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు, లేదా ఈ ఉద్యోగం తీసేసి కంపెనీనే వేరే మారి ఆ కంపెనీలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటము కానీ, ఇలాంటి యోగవంతమైనటువంటివి మీకు జరగబోతున్నాయి. విపరీత రాజయోగం అని ఉన్నది. మామూలుగా నీచభంగ రాజయోగం అంటేనే రాజయోగం పడుతుంది అని అనుకుంటాం. విపరీత రాజయోగం అంటే ఏమిటంటే ఊహించని యొక్క అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి కొన్ని అనేటువంటివి తెలుస్తూ ఉంది. మీ చుట్టూ ఉండేటువంటి ఆడవాళ్లతో, స్త్రీలతో కొంచెము జాగ్రత్తగా ఉండండి. అంతే, అంతకంటే ఎక్కువ చెప్పలేము. విద్యార్థులకు చాలా అంటే చాలా యోగవంతముగా ఉన్నది. మంచి మెడల్స్ సంపాదించేటువంటి ఇదిగా వీళ్ళ చదువు సాగుతుంది. అనుకున్నట్టుగా అనుకున్న సమయానికి చదువును పూర్తి చేసుకొని ఉన్నతమైనటువంటి చదువులకు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సినిమా వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది, మంచి యోగకాలము వీళ్లకు. అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా మహాయోగవంతముగా ఉన్నది. మామూలు యోగవంతముగా లేదు, మహాయోగవంతముగా ఉన్నది. ఏది ఏమైనా ఒక్కసారి వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పునఃపరిశీలన చేసుకుంటే మీకు చాలా శ్రేయోదాయకముగా ఉంటుందిగాక అని తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించటానికి అమ్మవారికి ఒడిబియ్యము లాంటిది పెడితే మేలు జరుగుతుంది. ఆ జగజ్జనని లోకమాత యొక్క అనుగ్రహము వలన మీకు చాలా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం అని తెలియజేస్తూ జయోస్తు.